షెడ్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నది వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి అండ్ లేబర్ ఉండడానికి ఇక్కడ షెడ్ నిర్మించామండి. ఇది 1,00,000 మెటీరియల్ అయిందండి అండ్ ఒక 30,000 చేయడానికి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు వెల్డర్ వాళ్ళు. 1,30,000లో చాలా పెద్ద షెడ్ నిర్మించేశామండి. దీని కింద వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి అండ్ మన మియాపూర్ ఫార్మ్స్లో వచ్చిన అవుట్పుట్ అంతా ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది వెస్ట్ సైడ్ అండి. ఈవినింగ్ ఇక్కడ నుంచి ఎండ పడకుండా అండ్ వర్షం పడ్డప్పుడు అక్కడ నుంచి చల్లు పడకుండా కంప్లీట్గా క్లోజ్ చేసామండి. ఈస్ట్ సైడ్ ఓపెన్ ఉంచామండి. మార్నింగ్ ఎండకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈవినింగ్ ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఆ సైడ్ క్లోజ్ చేసామండి. అండ్ ఫ్యూచర్లో డైరీ ఫామ్ కానీ లేదంటే గోట్ ఫార్మింగ్ కానీ కూడా చేయాలనుకుంటున్నామండి. దానికోసం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో దీని కింద ట్రయల్ బేసిస్లో తక్కువ క్వాంటిటీలో చేస్తామండి. మన దగ్గర వచ్చిన ఫ్రూట్స్ని స్టోర్ చేసుకోవడానికి కూడా కోల్డ్ స్టోరేజ్ కూడా దీని కింద నిర్మించుకోవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ షెడ్ అంతా కవర్ అయింది కాబట్టి ఎండ పడదు. ఫ్రిడ్జ్ లాంటి యూనిట్ని దీని కింద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మన ఫామ్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా దీని కిందనే పార్క్ చేసుకోవచ్చు అండి. వర్కర్స్, లేబర్స్ అండ్ యూటిలిటీస్ ఏమున్నా కానీ ఇక్కడే పార్క్ చేసుకునే విధంగా ఇన్స్టాల్ చేశామండి. హైటెక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి మియాపూర్ ఫార్మ్ని సబ్స్క్రైబ్ చేయండి.